ఎప్పుడైనా క్యారెట్తో రసమలై ట్రై చేశారా? ఇదేంటి క్యారెట్తో రసమలై అని షాక్ అవుతున్నారా ఏంటి? అయితే ఒకసారి ఈ వీడియోని చూడండి, మీరు కూడా నాలా ఫిదా అయిపోవాల్సిందే. ఫస్ట్ ఫ్రెష్ క్యారెట్స్ని పీల్ తీసి కట్ చేసి మిక్సీ జార్లో 1 కప్పు క్యారెట్ ముక్కల్ని 3-4 యాలకులు, 1/2 కప్పు షుగరు, కొద్దిగా పాలను వేసి స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేశాక ఈ పేస్ట్ని కొద్దిగా నెయ్యిలో పచ్చివాసన పోయేలా వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా వాటర్ని వేసి ప్యాన్కి అంటుకోకుండా ముద్ద అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ పేస్ట్ కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని రాసుకొని చిన్న చిన్న సాఫ్ట్ బాల్స్లా చేసుకోవాలి. ఇంతలో మరో పక్క ప్యాన్లో పాలను వేసుకోవాలి. అలాగే 1 కప్పులో కొద్దిగా పాలు, 1 స్పూను కస్టర్డ్ పౌడర్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి. పాలు బాగా మరిగాక కండెన్స్డ్ మిల్క్, కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసి అడుగు పట్టకుండా మన క్రీమీ మిల్క్ రెడీ అయ్యే వరకు మరిగించుకోవాలి. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చల్లారిన తర్వాత క్యారెట్ బౌల్స్ని వేసి సర్వ్ చేసుకోవటమే. మీకు ఈ యూనిక్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.